వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం రోజువారీ వార్తలపై టూకీగా విశ్లేషించుకుంటున్నాం. అయితే మనకి ప్రింట్ మీడియా ఆర్ నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ కాకుండా త్రూ పోర్టల్ ద్వారా, త్రూ వెబ్సైట్ ద్వారా కూడా కొన్ని రకాల వార్తలు హల్చల్ అవుతుంటాయి. నేపాల్లో అంటే ఇది మన పక్క దేశం కదా, దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పొచ్చు. మీకు వస్తున్నాను. మొన్న బంగ్లాదేశ్లో ఏదైతే జరిగాయో కొన్ని రకాల ఘటనలు జరిగాయి మనం చూసాము. ఈ బంగ్లాదేశ్కి సంబంధించి చాలామంది హిందువులను ఓచకోత కోయడము, అక్కడిని సైలెంట్గా చంపేసి పాతి పెట్టేయడము. అంటే ఎక్కడ కూడా ఎవడు ప్రశ్నించట్లేదు. ఎవరు ఇబ్బందికరంగా ఉంటుంది మనకెందుకులని ఊరుకుంటున్నారు. అది ఊరుకోవడం వల్ల నీ నీ వీధిలోకి వస్తుంది, నీ పక్కింట్లోకి వస్తుంది, రేపు నీ నట్టింట్లోకి వస్తుంది. సో ఇది ఎంత ప్రమాదకర స్థాయిగా విస్తరిస్తుందని అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో బంగ్లాదేశ్లో మనం చూసాము, రాత్రి హిందూ వ్యాపారుల్ని కొంతమంది మట్టుపెట్టి వాళ్ళ ఆస్తులను దోచుకోవడం, లేదంటే ఒక యువకుడు హిందువుగా ఉండి దాన్ని ప్రతిఘటించడంలో వాడిని చంపేయడం, ఇలా చాలా జరిగే. మనకి బయట వరకు వచ్చింది కొన్ని, బయటికి రానివి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే అలాంటి బంగ్లాదేశ్ ఘటన ఇక్కడ నేపాల్లో కూడా ఒకటి జరిగింది. మనం ఒకసారి చూస్తే నేపాల్లో కమ్యూనల్ క్లాషెస్ ఎరిప్ట్ ఇన్ రతహత్ ఆఫ్టర్ ముస్లిమ్స్ అటాక్డ్ ఏ హిందూ వెడ్డింగ్ ప్రొసెషన్ ఫర్ ప్లేయింగ్ మ్యూజిక్ నియర్ ఏ మాస్, స్టోన్స్ అండ్ బ్రిక్స్ పెల్టెడ్. అంటే నేపాల్లో రతహత్ అనే ఒక జిల్లాలో సంబంధించిన ఒక గ్రామంలో హిందువులు వాళ్ళ పెళ్లికి సంబంధించి ఒక వేడుకగా ఊరేగింపుగా వెళ్తుంటే అక్కడ ఆన్ ది వేలో ఏదైతే మసీద్ ఉందో అక్కడ వాళ్ళ ప్రార్థనలకి భంగం కలుగుతుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి రాళ్ళు రువ్వడము, ఇటుక బెడ్డలతో కొట్టడం గట్రా చేశారట. అది వెంటనే గ్రామంలో ఉండేసరికి ఎలా ఉంటుందంటే ప్రతిఘటిస్తారు అందరూ. సిటీస్లో అనుకోండి, మంది కాదు కదా, నాది కాదు కదా, నీడు సట్టే తయారైపోతాడు. సో అట్లాంటి పరిస్థితులు లేకుండా గ్రామంలో అందరూ ప్రతిఘటించి మాట్లాడితే ఇంకా వాళ్ళు మాట్లాడడానికి, బాబు మీరు ఇక్కడ కాసేపు ఆపి వెళ్ళండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, అది పూజ చేస్తున్నాం అని ఏవో చెప్పుకోవాలి కదా. అదేమి లేకుండా డైరెక్ట్గా అటాక్ స్టార్ట్ చేశారట. స్టార్ట్ చేస్తే సరే అని ఊరుకుంటే అక్కడికి ఆ రోజు పెద్ద మనుషులు ఎవరు వచ్చారు, కాంప్రమైజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మరలా వాళ్ళు ఏదో క్యాజువల్గా వెళ్తుంటే మళ్ళీ రాళ్ళు రువ్వారట. నిన్న వచ్చింది వీలే కదా మన స్ట్రీట్లోకి అన్నట్టు. సో అంటే ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ప్రకటితమైన నేపాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళ రుబాబా, లేకపోతే వాళ్ళ దాన్ని ఏమంటారు, మితిమీరిన నిర్భయమా, భయం భీతి లేకపోవడమా, తెగించడమా, అంటే మేబీ అది మూర్ఖత్వం అనుకోవాలో తలతెక్కతనం అనుకోవాలో తెలీదు. సో ఇదిలా ఉంటే సరే, ఇది నేపాల్లో జరిగింది, మొన్న బంగ్లాలో జరిగింది, మనకు సంబంధం లేదు అనుకుంటే ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అక్కడ ఎంటర్ అయిపోయింది. చాలా జరుగుతుంది. దాని మీద రీసెంట్గా అఖండ 2 సినిమాలో కూడా చాలా స్పష్టంగా చూపించారు ఈ అటాక్ సంబంధించి ఎవరెవరు ఏమి చేస్తున్నారు, మన దగ్గర ఎంతమంది తొత్తులు వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు అనేది కూడా ఆ సినిమాలో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కసారి నేపాల్లో జరిగింది మనకెందుకులో అనుకుందాం. ఇంకో ఇన్సిడెంట్ మీకు చెప్తాను. అహ్మదాబాద్లోనే జరిగింది. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? మొన్న శుక్రవారం నాడు 20వ తేదీ ఫిబ్రవరిలో జరిగింది. అంటే మరి దీనికే సమాధానం చెప్తారు. ఎప్పుడైతే మనం ఇలాంటి వాదనలు, ఇలాంటి ప్రస్తావనలు మన ఛానల్ ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నామో వెంటనే ఏమంటున్నారంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఇది నేపాల్లో జరిగింది లేదా వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లో, నేపాల్లో జరిగిన వారికి ఢిల్లీలో మన వాళ్ళు కొంతమంది ధర్నా చేసి దాని గురించి ప్రస్తావించండి, అంతర్జాతీయ సమాఖ్యలో, అంతర్జాతీయ రాజకీయాల వేదికగా దాని గురించి మాట్లాడినంటే సర్లే మనకెందుకు, ఇప్పుడు మన దేశాన్ని ముందు ఉద్ధరించుకొని తర్వాత అక్కడికి వెళ్దామని అనుకునే ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో, నాయకులు, మేధావులు, వాళ్ళకి సూటి ప్రశ్న. మరి మొన్న శుక్రవారం జరిగిన అహ్మదాబాద్లో ఇన్సిడెంట్ ఏంటో తెలుసా మీకు? ముస్లిం మాబ్ అటాక్స్ హిందూ వెడ్డింగ్ ప్రొసెషన్ విత్ స్టోన్స్ ఓవర్ ప్లేయింగ్ ఆఫ్ రామ్ భజన్ రిజల్ట్స్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్. సింపుల్గా కొట్టే తెచ్చేలా చెప్పాడు ఇక్కడ. ముస్లిమ్స్ మాబ్ అటాక్స్ హిందూ వెడ్డింగ్ ప్రొసెషన్ విత్ స్టోన్స్ ఓవర్ ప్లేయింగ్ ఆఫ్ రామ్ భజన్ రిజల్ట్స్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్. దానివల్ల పెళ్ళే పెటాకులు అయిపోయింది. పెళ్ళి ఆగిపోయిందట. మేబీ పోస్ట్ పోన్ అయితే అయి ఉండొచ్చు. నిజంగా ఇరు వర్గాలు సమ్మతంతో ఇలాంటి ఎంత ప్రమాదాలకు దారితీస్తాయని ఇక్కడ చూడండి. ఫ్రైడేస్ ముస్లిం మాబ్ అటాక్స్ ఏ హిందూ వెడ్డింగ్ ప్రొసెషన్ ఓవర్ ద ప్లేయింగ్ ఆఫ్ రామ్ భజన ఆన్ ఎ లౌడ్ స్పీకర్. ద ఇన్సిడెంట్ అకర్డ్ ఎట్ ద వందే మాతరం పార్టీ ప్లాట్ ఇన్ అహ్మదాబాద్ సిటీ ఆఫ్ గుజరాత్.
మీరు అనుకోవచ్చు గుజరాత్, అహ్మదాబాద్ అంటే గుజరాత్ అనగానే ప్రధాని మోదీ గారు గుజరాత్ వ్యక్తే కదా! అక్కడ బాగా హిందువులకి ప్రాబల్యం ఉంది. హిందువుల గురించి మిగతా మతాలకి ప్రాధాన్యత లేదు. వాళ్ళని అణగదొక్కారని చెప్పి ఈ ఇండియా కూటమి వాళ్ళు కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడితే మాట్లాడుండొచ్చు గాక. కానీ మరిప్పుడు అక్కడే ఒక మాబ్ అటాక్ చేసిందిగా. నేపాల్‌లో జరిగింది, వెస్ట్ బెంగాల్‌లో జరిగింది అంటే మనకెందుకులే అనుకున్న నేపథ్యంలో, ఇక్కడ ఈ విధంగా మన భారతదేశంలోనే గుజరాత్‌లో, అహ్మదాబాద్ సిటీలో ఈ ఇన్సిడెంట్ జరిగితే దీనికేమి సమాధానం చెప్తారు? మేధావులు దీని గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి ఆప్షన్స్‌లో ఇక్కడికి చూడండి. అకార్డింగ్ టు ఎ రిపోర్ట్ బై ఇండియా టీవీ, ద మాబ్ రిసోర్టెడ్ టు స్టోన్ పెల్టింగ్ అండ్ డిస్ట్రాయిడ్ ద విండో పేన్స్ ఆఫ్ సెవరల్ వెహికల్స్ ఆల్సో. వాళ్ళు ఒక మూక, ఒక అంటే దుర్మార్గపు మూక వచ్చి అక్కడ వెహికల్‌ని అక్కడ ఉండే ఆ వెడ్డింగ్‌కి సంబంధించిన వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళ మీద అటాక్స్ చేసి, రాళ్ళు చేసి, ఆ వెహికల్స్ కూడా ధ్వంసం చేస్తే సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా! దానికి ఒకవేళ చేసిన వెంటనే రాజకీయ దుమారం రేపి రాజకీయంగా కూడా ఈ విధమైన ఆహ్, అల్లర్లు చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారని చెప్పి మభ్యపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఇట్లా ఇది అదే చెప్తున్నాను. ఎక్కడో దూరంగా జరిగేది, తర్వాత మెల్లగా మన ఊర్లోకొచ్చింది, మన స్ట్రీట్‌లోకొచ్చింది, మన పక్కింట్లోకొచ్చింది, రేపు మన నట్టింట్లోకొస్తుంది. అంతవరకు మనకెందుకు అని ఊరుకుంటే మాత్రం ఇట్లాంటి ఘటనలు మనకెంతో దూరంలో లేవు. మన దగ్గరలోనే ఇలాంటివి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే మా ఈ ఛానల్ ప్రయత్నం. ఎందుకు అంటే మీరు ఎవరికో సాయం చేయొద్దు. మీ పొరుగింటోడికి మన పక్కింటికొచ్చినప్పుడు కనీసం ప్రతిఘటించండి. కనీసం మాట్లాడండి. అలా మాట్లాడకపోతే ఏమవుతుందంటే మన దగ్గర అంతా కూడా కర్మ సిద్ధాంతం, పోనీలే ఎవడు పాపాన ఆడే పోతాడు అనుకుంటే ఇది కలియుగం. నీ నెట్టింట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అయి ఎవడు పాపాన ఆడ పోతాడనే కాన్సెప్ట్ గాని వచ్చిందా, మనం ముందు పోతాం. సో, ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికే మా ఈ ఛానల్ ప్రయత్నం.